హలో! హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, ఈరోజైతే నేను మీకు ఈ వీడియోలో ఆప్రికాట్స్‌తో డిలైట్ ఎలా చేయాలి అనేదైతే షేర్ చేస్తాను. నేను కూడా ఈ రెసిపీని ఫస్ట్ టైం చేస్తున్నాను. రెసిపీ అయితే చాలా బాగా వచ్చింది. సో, ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే నేను ఒక 200 గ్రామ్స్ ఆప్రికాట్స్ తీసుకున్నాను. ఇవి డ్రైడ్ ఆప్రికాట్స్ మార్కెట్‌లో అవైలబుల్‌లో ఉంటాయి. సో, వాటిని నేను నైట్ అంతా కూడా నానబెడుతున్నాననమాట. వేడి నీళ్ళు పోసుకోవాలి. ఇలా వేడి నీళ్ళు పోసుకొని 3-4 అవర్స్ కానీ లేదంటే నైట్ అంతా కానీ మనం సోక్ చేసి ఉంచాలి. ఈ ఆప్రికాట్స్ అనే కాదు, మనకి ఇంకా నట్స్ రూపంలో కూడా బయట అవైలబుల్‌లో ఉంటాయి. ప్రస్తుతానికైతే నేను డ్రైడ్ ఆప్రికాట్స్‌తో చేస్తున్నాను. అవి కూడా మనం సోక్ చేయాలన్నమాట. ఏదైనా ఒక నైట్ అంతా నానబెట్టుకోవాలి. సో, ఇలా నైట్ అంతా నానబెట్టిన తర్వాత ఎర్లీ మార్నింగ్‌కి ఇలా అయితే ఉన్నాయన్నమాట నాని. ఆ తర్వాత 750 ఎంఎల్ మిల్క్ అయితే తీసుకొని నేను లో ఫ్లేమ్‌లో హీట్ అయితే చేసుకుంటున్నాను. ఇది హీట్ అయ్యే లోపల మనము ఆప్రికాట్స్ ఉన్నాయి కదా! ఆప్రికాట్స్‌లో కొంచెం వాటర్ అలానే ఉంచేసుకొని ఒకసారి మనం బాగా ఉడకబెట్టుకోవాలన్నమాట. కొంచెం మెత్తగా అయిపోయేలాగా లో ఫ్లేమ్‌లో పెట్టుకొని మిడిల్‌లో మనం కలబెట్టుకుంటూ ఉడకపెట్టుకొని దాంట్లో కొంచెంగా మనం షుగర్ అయితే వేసుకోవాలి. నేనైతే 4-5 స్పూన్స్ వేశాను. అంతకంటే ఎక్కువ వేయలేదు. మీరు కొంచెం స్వీట్ ఎక్కువగా తినాలి అనుకున్న వాళ్ళు ఎక్కువ వేసుకోండి. చెక్ చేసుకొని ఎక్కువ వేసుకోవచ్చు. బట్ ఇది కలబెట్టుకుంటూ ఉండాలన్నమాట లో ఫ్లేమ్‌లో పెట్టుకొని. సో, ఇది బాగా కుక్ అయిపోయిన తర్వాత మనం గెంటెతో కానీ లేకపోతే మీ దగ్గర స్మాషర్ ఉన్నా కానీ వాటితో మనం బాగా మెత్తగా పేస్ట్ లాగా స్మాష్ అయితే చేసుకోవాలి. లేదంటే చల్లారినాక మిక్సీకి వేసుకోండి. అండ్ ఇంకా పాలు మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా! ఆ పాలల్లో కూడా ఒక 3-4 స్పూన్స్ నేను షుగర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఎక్కువ వేసుకోవాలి అనుకున్న వాళ్ళు చెక్ చేసుకొని ఎక్కువ స్పూన్స్ అయితే వేసుకోవచ్చు. ఆ తర్వాత కస్టర్డ్ పౌడర్‌లో నేను బటర్ స్కాచ్ ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ అయితే తీసుకుంటున్నాను. 4-5 స్పూన్స్ అయితే నేను కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాను. దీంట్లో కూడా మనం మిల్క్ యాడ్ చేసుకోవాలి. ఇలా మిల్క్ యాడ్ చేసేటప్పుడు నేను వీడియో తీయడానికి నాకు కుదరలేదనమాట. ఎందుకంటే కస్టర్డ్ పౌడర్‌లో మనం మిల్క్ యాడ్ చేసేటప్పుడు ఒకవైపు పోస్తూ ఇంకోవైపు కలిపేసుకోవాలి. సో, అందుకే వీడియో తీయలేదు. ఆ తర్వాత మనం పాలు రెడీ చేసి పెట్టుకున్నాం కదా! సో, ఇప్పుడు పాలు అండ్ కస్టర్డ్ పౌడర్‌లో కొంచెం మిల్క్ యాడ్ చేసుకొని రెడీ చేసి పెట్టేసుకున్నాను. సో, 2 అయితే మనకి రెడీ అయిపోయాయి. అండ్ ఇప్పుడు మళ్ళీ కూడా నేను పాలని కొంచెం పొయ్యి మీద పెట్టేసి మళ్ళీ కొంచెం వెనిలా ఎసెన్స్ యాడ్ చేసి బాగా కొంచెం లో ఫ్లేమ్‌లో పెట్టి మరగనిస్తున్నాను. కన్సిస్టెన్సీ అనేది కొంచెం థిక్‌గా రావాలి. అలా థిక్‌గా వచ్చే వరకు మనం లో ఫ్లేమ్‌లో పెట్టి కలబెట్టుకుంటూ ఉండాలి. ఎందుకంటే అడుగు అంటిపోతుంది కాబట్టి. అండ్ ఈ పాలల్లోనే మనము ఇందాక కస్టర్డ్ పౌడర్‌ది రెడీ చేసి పెట్టుకున్నాం కదా! అది కూడా దీంట్లోనే మనం మిక్స్ చేసుకోవాలన్నమాట. సో, నేనైతే పాలు కొంచెం బాగా థిక్ కన్సిస్టెన్సీకి వచ్చిన తర్వాత కిందకి దించేసాను. దించి కొంచెం పక్కనైతే పెట్టానన్నమాట. తర్వాత ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోనే 250 ఎంఎల్ ఫ్రెష్ క్రీమ్ అయితే తీసుకుంటున్నాను. ఈ ఫ్రెష్ క్రీమ్‌లో కూడా మనం ఒక 3-4 స్పూన్స్ కొంచెం షుగర్ మిక్స్ చేసుకోవాలన్నమాట. అంటే పౌడర్ లాగా చేసుకొని ఆ షుగర్‌ని కూడా మనం దీంట్లో బాగా కలిపేసుకోవాలి. ఇలా బాగా కలిసిపోయేలాగా మనం మిక్స్ చేసుకొని ఇది కూడా మనం ఒక పక్కనైతే పెట్టుకోవాలన్నమాట. ఈ రెసిపీ కొంచెం టైం టేకనే అండ్ టేస్ట్ చాలా బాగుంటుంది. నేనైతే ఈ రెసిపీని 7-8 మెంబర్స్‌కి అయితే చేస్తున్నాను. సో, అందుకని నేను పావు కేజీ కేక్ అయితే తీసుకున్నాను. అండ్ ఆప్రికాట్స్ కూడా దానికి తగ్గట్టుగానే మెంబర్స్‌కి తగ్గట్టుగా మనం తీసుకోవాలి. 200 ఎంఎల్లా, 250 ఎంఎల్లా అనేది. సో, ఇంకా ఆప్రికాట్ పేస్ట్, కస్టర్డ్ పౌడర్‌ని మనం పాలల్లో మిక్స్ చేసింది అండ్ తర్వాత ఫ్రెష్ క్రీమ్, కేక్ ఇవన్నీ కూడా రెడీ అయిపోయాయి. ఇప్పుడు మనం లేయర్స్ బై లేయర్స్ అయితే వేసుకుంటున్నాము. ఫస్ట్ నేను ఆప్రికాట్స్‌ని మొత్తం స్ప్రెడ్ చేసుకుంటున్నానన్నమాట. దీనిపైన తర్వాత మనం కేక్ పీసెస్ అయితే పెట్టుకోవాలి. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటి అంటే మీరు కేక్ పెట్టుకునేటప్పుడు ప్లెయిన్ కేక్ మాత్రమే పెట్టుకోండి. లేదంటే బ్రెడ్ అయినా సైడ్స్ కట్ చేసేసుకొని పెట్టుకోవచ్చు. అంతేగాని ఫ్లేవర్డ్‌వి అంటే చాక్లెట్ కేక్ ఇట్లాంటివి ఉంటాయి కదా! పైనాపిల్ కేక్ ఇట్లాంటివి పెట్టుకోకుండా ఇవి పెట్టుకుంటేనే బావుంటుందన్నమాట టేస్ట్. సో, ఫస్ట్ ఆప్రికాన్ పేస్ట్ వేశాను. దాని మీద కేక్ పీసెస్ అయితే వేసేసాను. ఆ తర్వాత దానిపైన నేను ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకుంటున్నానన్నమాట. దానిపైన ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్న కస్టర్డ్ మిల్క్ అయితే యాడ్ చేస్తున్నాను. లేయర్స్ బై లేయర్స్ అయితే వేసుకుంటున్నాను. మొత్తం నేను ఒక బౌల్‌లోనే వేయట్లేదు.
2 బౌల్స్‌లో అయితే వేస్తున్నాను. కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నానని చెప్పాను కదా! సో, అందువల్ల 2 బౌల్స్‌లో నేను లేయర్స్ బై లేయర్స్ అయితే వేసుకుంటున్నాను. అండ్ ఇంకో పాయింట్ ఏంటి అంటే, ఇది చేసిన తర్వాత కంప్లీట్‌గా ఒక 8-9 అవర్స్ అయినా ఫ్రిడ్జ్‌లో పెడితే టేస్ట్ చాలా బావుంటుంది. అండ్ దీనిపైన డెకరేషన్‌కి మీ దగ్గర ఏవైనా నట్స్ ఉంటే అవి మీరు యాడ్ చేసుకోవచ్చు. లేదంటే డ్రై ఫ్రూట్స్ ఉన్నా యాడ్ చేసుకోవచ్చు. లైక్ పిస్తా, క్యాష్యూ, బాదం ఇట్లా ఏయి ఉన్నా మీరు యాడ్ చేసుకోవచ్చు. నేనైతే డ్రై ఫ్రూట్స్ అండ్ నట్స్ ఇట్లాంటివి ఏమీ యాడ్ చేయలేదు. అండ్ ఇంకో పాయింట్ ఏంటి అంటే, మీరిలా ప్లెయిన్ కేక్ పెట్టి మీరు మొత్తం లేయర్స్ లాగా పెట్టాలనుకున్నప్పుడు, ఇలా మనం పావు కేజీ కేక్ ఇట్లా అమ్ముతారు కదా బేకరీస్‌లో. సో, అలాంటివి తెచ్చుకొని పెట్టుకుంటేనే బావుంటది. మీరు ఒకవేళ రౌండ్ కేక్ కానీ, అట్లాంటివి పెట్టుకున్నారంటే మీకు ఈవెన్‌గా రాదనమాట. యాక్చువల్‌గా ఇది బయట బేకరీస్‌లో కానీ, లేకపోతే ఇంకెక్కడైనా మీరు కొనుక్కోవాలంటే చిన్న పీసే మీకు 150 అలా చెప్తారనమాట కాస్ట్. ఎందుకంటే ఇందులో వాడే ఇంగ్రీడియెంట్స్‌కే మనకు కొంచెం కాస్ట్ ఎక్కువవుతుంది. ఆప్రికాట్స్ కాస్ట్ ఎక్కువే ఉంటాయి కదా! సో, అక్కడే మనకి 250 ఎంఎల్ మనకి 300 అలా పడుతుంది. సో, ఇంకా రిమైనింగ్ వన్నీ కంపేర్ చేసుకుంటే ఇది కొంచెం కాస్ట్‌లీ డిష్ అనే అనుకోవచ్చు. అందుకే బేకరీలో అంత కాస్ట్. సో, ఫైనల్లీ ఆప్రికాట్స్ డిలైట్ ఈజ్ రెడీ టు సర్వ్. చాలా బావుంటది టేస్ట్. ఒకసారి ట్రై చేయండి. అండ్ నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ దయచేసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ సూన్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.